అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. యుద్ధంలో ఇరాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్, యుఎస్ దాడుల్లో ఆయిల్ డిపోలు ధ్వంసమయ్యాయి. అయితే టెహ్రాన్లోని 3 ఆయిల్ డిపోలపై మిస్సైల్ దాడుల వర్షం కురిపించింది. ఇక కుహక్, షెహ్రాన్, అదేవిధంగా కరాజ్లోని ఆయిల్ డిపోల్లో మంటలు చెలరేగినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. అయితే చైనాకు వెళ్లేటువంటి ఆయిల్లో 15% ఇక్కడి నుంచే సరఫరా చేయబడేది. అయితే ఇండియాతో సహా పలు దేశాలకు ఇంధన కొరత ఏర్పడుతుందా అనేటువంటి ప్రశ్నలు ప్రధానంగా తలెత్తుతున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే చైనాలో ఎగుమతి అయ్యేటువంటి పూర్తి స్థాయిలో 15% వరకు ఈ ఆయిల్ డిపోలపైనే ఆధారపడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో చైనాతో సహా భారతదేశం పైన దీని ప్రభావం పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకసారి మనం యూటీవీ విజువల్స్ పైన చూస్తున్నాం. మంటలు భారీగా ఎగిసిపడేటువంటి పరిస్థితి. 1 కాదు 2 కాదు 3 ఆయిల్ డిపోలపైన మిస్సైళ్ల దాడులు వర్షం కురిపించింది. ప్రధానంగా గల్ఫ్ దేశాలతో పాటుగా ఇరాన్ వంటి కీలకమైనటువంటి దేశాల్లో కూడా ప్రధానంగా ఆయిల్ ఒక్కటి మాత్రమే ఎగుమతులు దిగుమతుల్లో ఎక్కువగా ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడేటువంటి పరిస్థితుల వైపు ఉంటుంది. ముడి చమురు ఆయిలే ప్రధానంగా ఆర్థిక వ్యవస్థగా సాగేటువంటి దేశాలే ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ఆర్థిక స్థావరాలే లక్ష్యంగా కూడా తాజాగా దాడులు సాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో 3 ఆయిల్ డిపోలు కుహాన్, షెహ్రాన్తో పాటుగా కరాజ్లోని డిపోలో మాత్రం భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. اون شبیه صبح شدی و من دم پنجره بودم، پنجره نور شد، صبح شد. گفتم మొత్తం మీద ఈ 3 ఆయిల్ డిపోలపైన టెహ్రాన్లో దాడులు సాగినటువంటి నేపథ్యంలో మిసైళ్ల వర్షం కురిపించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చైనాతో పాటుగా భారతదేశం పైన దీని ప్రభావం ఎలా పడుతుంది అనేటువంటి దానిపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మొత్తం మీద 3 ఆయిల్ డిపోలపైన దాడులు, ఈ ధ్వంసం కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. భారత్ సహా ఏదైతే చైనా పైన దీని ప్రభావం ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? సిరాజ్, అంటే ముందు నుంచి కూడా యుద్ధం ఆర్థిక వనరులను దెబ్బతీయటం లక్ష్యంగానే సాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇరాన్ మీద దాడులు చేసిన సమయంలో ముఖ్యంగా ఇరాన్ కు సంబంధించినటువంటి ఆయిల్ నిల్వల విషయంలో ఎక్కువగా ఫోకస్ చేసి దాడులు చేస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ రాజధాని టెహరాన్ లో ఉన్నటువంటి 3 ఆయిల్ డిపోల మీద దాడులు చేయడం జరిగింది. ఈ ఆయిల్ డిపోలు అత్యంత కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటికి సంబంధించి ముఖ్యంగా అంటే ఇజ్రాయెల్ బలగాలు కానీ అమెరికా బలగాలు కానీ గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నాయి. ఏ రోజు ఎక్కడ దాడి చేయాలనే దానికి సంబంధించి ఒక పక్క ప్రణాళిక ప్రకారం దాడులకు దిగుతున్నాయి అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇరాన్ కూడా అదే స్థాయిలో బదిలిస్తూ వస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కీలక స్థావరాలపై ఆయిల్ స్థావరాలకు సంబంధించి, ఆయిల్ డిపోలకు సంబంధించి పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రోజు జరిగినటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో, అర్ధరాత్రి జరిగినటువంటి దాడులు ఇవి ఖచ్చితంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టే విధంగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇరాన్ ఎంతవరకు తగ్గుతుంది ఏంటి అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ కొన్ని కీలక విషయాలు కనుక పరిశీలిస్తే మాత్రం ఈ ప్రభావం ముఖ్యంగా భారత్, చైనా సహా దక్షిణాసియా దేశాల మీద ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంది. చైనాకు తరలించేటువంటి ఆయిల్ లో దాదాపు 15% ఇక్కడి నుంచి వెళ్తుంది. అదేవిధంగా భారత్ కు కూడా ఇక్కడి నుంచి కొంత ఆయిల్ అనేది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కొంత ఇటు భారత్ కానీ చైనా కానీ 2 దేశాల్లో ఎక్కువగా శ్రీలంక కానీ ఈ 3 దేశాల్లో ధరలను అంటే పెట్రోల్ ధరలను భారీగా పెంచేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం ఈ వంట గ్యాస్ ధరలను పెంచడం ఇవన్నీ కూడా చూసాం. ప్రస్తుతానికి భారత్ వద్ద ఈ చమురు నిల్వలు అనేవి భారీగానే ఉన్నాయి. దాదాపుగా 4,000 కోట్ల లీటర్లు మన దగ్గర చమురు నిల్వలు ఉన్నాయని చెప్పేసి కూడా కేంద్రం చెప్తూ వస్తుంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి దాడుల ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది మనకు త్వరలోనే తెలిసే కొంతవరకు. ఎందుకంటే భారతదేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయనేటువంటి వాదన బలంగా ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వం పదే చెప్తున్నటువంటి మాట ఎక్కడ ధరల పెంపు ఉండదు అనేటువంటి అంశం. అంటే భారతదేశం ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తుందా? కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రక్రియ ఏమైనా ప్రారంభించిందా?
అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ రష్యాకు సంబంధించినటువంటి ఆయిల్ ను భారత్ దిగుమతి చేసుకోవచ్చని అమెరికా కూడా చెప్పింది. కాబట్టి అటు రష్యా నుంచి కూడా భారీగా ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు భారత్ కసరత్తు చేస్తుంది. అటు ఇరాన్ హార్మోజ్ జలసంధిని అడ్డుకున్నప్పటికీ కూడా రష్యా నౌకలకు అనుమతిస్తోంది. కాబట్టి దీనివల్ల రష్యా కానీ చైనా నౌకలకు కానీ అనుమతిస్తోంది. కాబట్టి ఇది పెద్దగా ఎదురుదెబ్బ కాదు అనే విషయం అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కానీ భారత్ వద్ద ఆయిల్ నిల్వలు ఇప్పుడు మన వైజాగ్ లో కానీ లేదంటే మంగళూరు ఇలా కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలను భారత్ నిల్వ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారత్ కొంత బయటపడినప్పటికీ కూడా దీని ప్రభావం ఒక దీర్ఘకాలికంగా చూసుకుంటే మాత్రం భారీగా ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా అటు చైనా కూడా ఆయిల్ నిల్వలకు సంబంధించి ఇరాన్ నుంచి చైనా కానీ రష్యా కానీ కొంత ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి అనేది కూడా మనం వింటూనే ఉన్నాం. కాబట్టి ఈ దెబ్బ అనేది కొంత అంటే ఆయా దేశాల మీద కూడా పడేటువంటి అవకాశం ఉండవచ్చు అనేది తెలుస్తుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వనరులు దెబ్బతీయాలి అనే లక్ష్యంతో సాగుతున్నటువంటి యుద్ధంలో మరింతగా అంటే ఇప్పుడు ఇరాన్ ఒకటే కనపడుతోంది కానీ అటు ఇజ్రాయెల్ కూడా భారీగానే నష్టపోతున్న పరిస్థితుంది. ఇరాన్ రాజధాని టెల్ అవీవ్ లో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఏ స్థాయిలో టెల్ అవీవ్ నష్టపోయింది అనే దానికి సంబంధించి ఇక అటు కువైట్ కానీ ఖతార్ కానీ బహ్రెయిన్ కానీ జోర్దాన్ కానీ యుఏఈ కానీ లేదంటే సౌదీ కానీ ఇలా కొన్ని కీలక దేశాలకు సంబంధించి దాడులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ డిపోల మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభావం మొత్తం కూడా అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్న ప్రభావం కేవలం ఇద్దరు వ్యక్తుల మీదనే ఉండదు, రెండు కుటుంబాల మీద ఉంటుంది. అదేవిధంగా రెండు దేశాలు కొట్టుకున్న ప్రభావం ఆ రెండు దేశాల మీదనే ఉండదు, మొత్తం ప్రపంచం మీద ఉంటుంది అనడానికి ఇరాన్ యుద్ధం అనేది ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద యుద్ధంలో మాత్రం ఇరాన్కు భారీగా ఎదురుదెబ్బ తగిలినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా దాడుల్లో మాత్రం ఇరాన్కు చెందినటువంటి ఆయిల్ డిపోలు పూర్తిగా ధ్వంసమవుతున్నటువంటి సిచ్యువేషన్. సో టెహ్రాన్లో ఉన్నటువంటి 3 ఆయిల్ డిపోలపైన మిస్సైళ్ల దాడులు కురిపించే అగ్రరాజ్యం అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో కుహక్తో పాటుగా షెహ్రాన్ అదేవిధంగా కరాజీలోని ఆయిల్ డిపోల్లో కూడా ఈ మెంటల్ సాగుతున్నాయి. రోజు రోజుకు యుద్ధ మేఘాలు మాత్రం భారీగా కమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా మాత్రం ఆర్థిక స్థావరాలే లక్ష్యంగా దాడులు సాగుతున్నటువంటి పరిస్థితి. కానీ అమెరికా ఇంటెలిజెన్స్కు కీలకమైనటువంటి రిపోర్ట్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్లో అధికార మార్పిడి, పాలన మార్పిడికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అమెరికా ఇజ్రాయెల్ ప్రధానంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇప్పుడున్నటువంటి పాలకులకు పక్కన పెట్టేసి ప్రత్యామ్నాయ పాలకులకు ఒకవేళ కట్టబెడితే దీంట్లో అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ వంటి కీలకమైనటువంటి దేశాలన్నీ కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తే ఇరాన్ను కొంతవరకు తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవచ్చు. తమకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా మరి ముఖ్యంగా అనుస్థావరాల నిర్వహణ నుంచి బయటపడేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అనేది మాత్రం మాస్టర్ ప్లాన్గా కనబడుతుంది. కానీ ఇరాన్లో ప్రతిపక్షాలు పాలన తీసుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కనబడట్లేదు. ఈ రిపోర్ట్లు కూడా ఎన్ఐఏ వరకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దీని మీద అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ రోజు రోజుకి ఇంకా దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇరాన్ కూడా ప్రతి దాడులతోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. నిన్న కొంతవరకు ఏదైతే గల్ఫ్ దేశాలపైన దాడులు జరిగినాయో ఆ దాడులు క్షమాపణ చెప్తూనే ఆ దేశాల మీద ఇంకా మేము దాడి చేయబోం, అదేవిధంగా మా యొక్క కార్యకలాపాలు అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే సహించబోమని కూడా ఇరాన్ హెచ్చరించినటువంటి పరిస్థితి. తాజాగా నిన్న మాత్రం పూర్తి స్థాయిలో ఇరాన్లో ఒక భారీ ఎదురుదెబ్బ కొట్టబోతున్నాం, ఈ రాత్రి జరిగేటువంటిది ఇరాన్ పాలిట కాలరాత్రిగా మారుతుందని అమెరికా అనౌన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఆ కాలరాత్రికి ఉదాహరణ మాత్రం కుహక్తో పాటుగా షెహ్రాన్, కరాజీలో ఉన్నటువంటి ఆయిల్ డిపోల్లో మంటలు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే యుద్ధం బాహాబాహి దశ దగ్గర నుంచి ఆర్థిక స్థావరాలు లక్ష్యంగా సాగుతున్నటువంటి పరిస్థితులు. ఆర్థిక స్థావరాలపైన దెబ్బ కొడితే ఆ దేశానికి వచ్చేటువంటి ఇన్కమ్ను పూర్తి స్థాయిలో తగ్గించవచ్చు. ఇన్కమ్ తగ్గిపోతే యుద్ధం మీద పెట్టేటువంటి పెట్టుబడి మొత్తం కూడా భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. యుద్ధంలో ఖర్చు చేసేటువంటి ఖర్చు పైన కోత విధించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీసేటువంటి యోచనలో మాత్రం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నాయి అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్. అయితే తాజాగా ఏదైతే కుహక్తో పాటుగా షెహ్రాన్, కరాజీలలో ఆయిల్ డిపోల్లో మంటలు రావడం, పూర్తి స్థాయిలో అవి ధ్వంసం కావడం, ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నప్పుడు ఒక చిన్న అణుబాంబు పేలితే ఏ విధంగా దట్టమైనటువంటి పొగతో పాటుగా ఆ ప్రాంతం మొత్తం భారీగా మంటలు ఎగిసిపడతాయో ఆ టైప్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ దీని ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపైన పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ పైన ఆధారపడి ఉన్నటువంటి ఏదైతే
ఆయిల్ సరఫరా చేసేటువంటి దేశాలు ఉంటాయో, ప్రధానంగా ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చైనాకు 15% వరకు కూడా ఆయిల్ ఇరాన్ నుంచే వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏదైతే ఈ ధ్వంసం జరిగిందో 15% ఆయిల్ పైన కూడా దీనిపైన ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భారతదేశం పైన కూడా దీని ప్రభావం ఖచ్చితంగా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ భారత్ మధ్య ఏదైతే లావాదేవీలు ఉన్నాయో, వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయో, వాటిలో కూడా కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇప్పటికే హార్ముజ్ జలసంధి మూసివేసినటువంటి నేపథ్యంలో భారీగా ముడి చమురుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభావం పడింది. కానీ ఇరాన్ ఇచ్చినటువంటి ఒక్క స్టేట్మెంట్ కొంతవరకు ఉపశమనం కలిగించిన ఆ యుద్ధ మేఘాల నుంచి వచ్చేటువంటి పరిస్థితుల్లో భారత్ తట్టుకునేటువంటి సిచ్యువేషన్ ఎంతవరకు ఉంటుంది. సో ప్రత్యామ్నాయంగా 30 రోజుల పాటు రష్యా నుంచి ఆయిల్ ముడి చమురుని మనం దిగుమతి చేసుకునేందుకు అమెరికా ఎలాగో పర్మిషన్ ఇచ్చింది కాబట్టి దేశంలో ప్రతిపక్షాలు దీని మీద ఆరోపణలు చేసినా అది పక్కన పెట్టేస్తే ప్రజెంట్ ఇండియాలో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేటువంటి పరిస్థితులు ఉంటున్నాయా? సో రోజు రోజుకు ఆ యుద్ధ మేఘాలు కమ్ముకొని ఆర్థిక స్థావరాలే లక్ష్యంగా దాడులు సాగుతున్నటువంటి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఇలాంటి ప్రతికూల పరిస్థితులే ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశం మీద దీని ప్రభావం పడితే సిచ్యువేషన్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం తట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు ప్రతి దాంట్లో ఎంతవరకు సఫలీకృతం సాధించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇష్యూ కొద్దాం. అమెరికా ఎలాగో దీంట్లో పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి క్రమంగా యుద్ధంలో పెరిగిపోతున్నటువంటి అంటే దేశాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి కాబట్టి రష్యా కూడా ఇండైరెక్ట్గా అంటే ఆల్మోస్ట్ కనబడుతుంది ఇరాన్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ పూర్తి స్థాయిలో రష్యా పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది అనేది మాత్రం అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి రిపోర్ట్. అంటే ఇజ్రాయిల్ మరియు అమెరికా లాంటి శక్తివంతమైనటువంటి దేశాలను ఎదుర్కోవాలి అంటే ఇరాన్ దగ్గర అంత టెక్నాలజీ లేదు. ఇరాన్ దగ్గర టెక్నాలజీ లేదు అంటే రష్యా దానికి పరోక్షంగా సహకరిస్తుంది. మేము ఇచ్చేటువంటి మిస్సైల్స్ కానివ్వండి, మా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని తట్టుకునేటువంటి శక్తి రష్యా దగ్గర లేదు అని పూర్తి స్థాయిలో ఇరాన్ దగ్గర లేదు అనేది మాత్రం అగ్రరాజ్యం యొక్క ఆలోచన. అంటే ఇండైరెక్ట్గా రష్యా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే క్రమంగా మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితులు ఆల్మోస్ట్ కనబడుతున్నాయి. ఒకసారి మనం మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం చూసుకున్నాం. మూడో ప్రపంచ యుద్ధంలో అగ్రదేశాలన్నీ రెండుగా చీలిపోతున్నటువంటి పరిస్థితి. చైనాతో పాటుగా రష్యా ఇవి రెండు కూడా ఆల్మోస్ట్ ఇరాన్ వైపు ఉన్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. నెక్స్ట్ చూడాలి భారతదేశం పైన దీని ప్రభావం పడితే ప్రజెంట్ ఆయిల్ డిపోలపైన ప్రభావం పడిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ముడి చమురుకు సంబంధించినటువంటిది ఒక వారం రోజుల క్రితమే ప్రభావం పడినటువంటి పరిస్థితి. భారతదేశం ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కొంటుంది అంటే భారతదేశం ప్రత్యామ్నాయ మార్గాలు ఎక్కడుంటాయి, ఎక్కడి నుంచి మనం ముడి చమురును తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది అంటే మనకు రావాల్సినటువంటి సరఫరాదారు నిలిపివేసినట్లే అర్థం. మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భారత పౌరులకి ఇది ఎంతవరకు ప్రతికూలంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది? ఒకవేళ ముడి చమురు మీద ఎఫెక్ట్ పడితే భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆయిల్ డిపోల్లో సంబంధించినటువంటి పరిస్థితి కూడా అలాగే సాగుతుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే దేశంలో ఆయిల్ మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పట్లో పెరగవని కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ పాస్ చేసినా కానీ పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారతదేశం పైన కూడా దీని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అనేది మాత్రం ఒక బలమైనటువంటి వాదన. మరి కేంద్ర ప్రభుత్వం పడకుండా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళబోతుంది, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎంతవరకు భారతదేశానికి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఒక్కసారి పెట్రోల్ డీజిల్ ధరలపైన దీని ప్రభావం పడితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరల దగ్గర నుంచి ప్రతి ధర కూడా పడిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భారతదేశంలో నిన్నే మనం చూసాం, కోడిగుడ్డు 3 రూపాయల 40 పైసలు పలుకుతుంది, ఒక్క గుడ్డు 4 రూపాయలు పలుకుతుంది. అంటే పౌల్ట్రీ రైతులు ఎంతవరకు నష్టాన్ని ఎదుర్కొంటున్నారు? పశ్చిమాసియా దేశాలకు భారతదేశం క్రియాశీలకంగా ఉత్పత్తి చేసినటువంటి పరిస్థితి, ఎగుమతులు తీవ్రంగా ప్రోత్సహించినటువంటి పరిస్థితి. ఒక్క క్లియర్ కట్ విషయం ఏంటంటే ప్రపంచంలో ఏ దేశం కూడా స్వతహాగా ఆ దేశం మీద నిలబడి లేదు, ఏదో ఒక దేశం మీద ఆధారపడుతూనే ఉంది. మన దేశంలో ఉన్నటువంటి ఎక్స్ పైన ఆధారపడినటువంటి పశ్చిమాసియా దేశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ఎగుమతులు నిలిచిపోయినటువంటి పరిస్థితి, అక్కడి నుంచి వచ్చేటువంటి దాన్ని దిగుమతులు చేసుకోలేనటువంటి సిచ్యువేషన్. మొత్తంగా మాత్రం ఈ యుద్ధ ప్రభావం భారతదేశం పైన కూడా తీవ్రంగా పడుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. తాజాగా చైనా పైన కూడా 15% వరకు ఆయిల్ సరఫరా చేస్తారు కాబట్టి ఈ 3 ఆయిల్ డిపోలు కూడా ధ్వంసమైనటువంటి నేపథ్యంలో చైనా కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇండియా సహా పలు దేశాలు కూడా ఇంధన కొరత వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి.